హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై గతంలోనూ సీరియస్ అయింది హైకోర్టు. లోతుకుంటలోని ఆర్మీ భూముల విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, గతంలో ఎన్నడూ కూడా ఒక కమిషనర్ స్థాయి అధికారి హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కావచ్చు, తీర్పులు కావచ్చు, వాటిని ధిక్కరించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు రంగనాథ్ 60 కేసుల్లో కోర్టు ధిక్కరణను ఎదుర్కొంటున్నారు. ఏం జరగబోతోంది అసలు? ప్రస్తుతం కోర్టు ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందంటారు? హైడ్రా వ్యవహారంలో హైకోర్టు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తప్పించాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మరో ఐజీ అధికారిని నియమించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. హైడ్రా ఏర్పడిన తర్వాత మొదటి నుంచి కూడా హైడ్రా అనేక వివాదాలను ఎదుర్కొంటోంది. గుడిసెలను కూల్చివేత విషయంలో కావచ్చు, అలాగే విల్లాలకు సంబంధించినటువంటి కూల్చివేతల విషయంలో కావచ్చు, చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, అనేక వివాదాలను ఎదుర్కొంటున్నటువంటి హైడ్రా ఇప్పటికీ 60కి పైగా కంటెంప్ట్ కేసులు, అంటే కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. తాజాగా 3 కంటెంప్ట్ కేసులకు సంబంధించి మాత్రమే ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అది లోతుకుంట వ్యవహారం. లోతుకుంటలో సర్వే నెంబర్ 1, 2లో భూమి ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి భూమి ఉంది. కానీ గతంలో హైడ్రా ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో జోక్యం చేసుకుని అందులో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించామని, దానికి సంబంధించి మాత్రమే ఫెన్సింగ్ వేస్తున్నామనేటువంటి విషయాన్ని అటు హైకోర్టుకు చెప్పింది. అటు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శాంత కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ కావచ్చు, డివిజన్ బెంచ్ కావచ్చు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రైవేటు భూముల వ్యక్తులకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ 1లో కానీ 2లో కానీ హైడ్రా జోక్యం చేసుకోకూడదు, రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడికి వెళ్ళకూడదనేటువంటి విషయాన్ని సింగిల్ బెంచ్ అలాగే డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ వాళ్ళు మళ్ళీ వయలేట్ చేశారని కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మళ్ళీ ఆ ప్రదేశంలోకి వచ్చి అందులో ఉన్నటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని పూర్తిగా తొలగించారంటూ ఆ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంటెంప్ట్ కేసులు 3 కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కేసులు దాఖలు చేసింది. దీనికి సంబంధించి గత వారంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా హైడ్రా పైన, రంగనాథ్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. ఒక దశలో మధ్యాహ్నం రావాలని, లేదంటే సాయంత్రం 6:30 గంటల్లోగా రాకపోతే అతన్ని అరెస్ట్ చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్య చేసినటువంటి సందర్భంలో గత వారంలో ఆయన సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు హాజరైన తర్వాత అంతకుముందు జరిగినటువంటి విచారణ కావచ్చు, హైడ్రా కమిషనర్ కోర్టులో ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, హైడ్రా కమిషనర్ కానీ హైడ్రా కానీ ఏమైనా రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందా అనేటువంటి వ్యాఖ్య కూడా చేసినటువంటి సందర్భం. ఇలా ప్రైవేటు భూముల జోలికి వెళ్ళి ఏం చేయదలుచుకున్నారు అనేటువంటి విషయాన్ని కూడా హైకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే ఆయన క్షమాపణలు చెబుతూ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. కానీ ఇవాళ విచారణ పూర్తయిన తర్వాత ఆ తీర్పులో మాత్రం అపాలజీ అన్నది ఈ సమయంలో ఆయన చెప్పిన దాన్ని మేము తిరస్కరిస్తున్నామనేటువంటి వ్యాఖ్య ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి అంశం. అంటే అపాలజీ అన్నది ఎప్పుడు చెప్తారు? కోర్టుకు వచ్చిన సందర్భంలో, మొదటి కంటెంప్ట్ కేసు సందర్భంలో చెప్తే దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. కానీ వరుస 1కి పైగా అంటే 3 కోర్టు ధిక్కరణ ఉత్తర్వుల కేసులు వచ్చిన తర్వాత, ఇప్పుడు స్థాయికి మించిన వ్యవహారం తర్వాత ఇప్పుడు అపాలజీ అంటే క్షమాపణ చెప్పడం అన్నది అర్హమైనటువంటి విషయం కాదు అనేటువంటి వ్యాఖ్యం చేసింది. ఇక హైకోర్టు రిజిస్ట్రీ ప్రకారం మొత్తం హైడ్రా కమిషనర్ పైన, హైడ్రా పైన 60కి పైగా కంటెంప్ట్ కోర్టు ధిక్కరణ కేసులు ఉన్న సందర్భంలో ఈ రకంగా వ్యవహరిస్తే సమాజానికి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తారు అనేటువంటి వ్యాఖ్య చేసినటువంటి సందర్భం. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సినటువంటి హైడ్రా కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ప్రైవేటు భూముల జోలికి వెళ్ళి ఈ రకమైనటువంటి వివాదాలకు కారణమయ్యారు అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చెప్పినటువంటి సందర్భం. ఇక ఈ హైకోర్టు
ఉత్తర్వులు కనుక అమలు చేయనటువంటి అధికారులు కానీ సంస్థలు కానీ ఈ రకంగా వ్యవహరిస్తే సమాజంలో సాధారణమైనటువంటి వ్యక్తులకు కోర్టులపైన నమ్మకం అనేది ఉండదు. కోర్టులపైన నమ్మకం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది. ఈ రకంగా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి తాము అన్నిటికీ అతీతులమనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా హైకోర్టు తప్పుపట్టినటువంటి సందర్భం. ఇక 2024 జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 99గా ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో కూడా అదే సంవత్సరం అక్టోబర్ నెలలో మరో జీవోను జారీ చేస్తూ హైడ్రాకు అధికారాలను కట్టబెట్టింది. జిహెచ్ఎంసి పరిధిలో అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి పార్కులు కానీ చెరువులు కానీ రోడ్లు కానీ ఈ రకమైనటువంటి ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆక్రమణలు జరిగితే దానిపైన చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆ హైడ్రా ఏర్పడిన తర్వాత వివాదాలన్నవి వరుసగా వస్తున్నాయి. దానికి సంబంధించి హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు కూడా నమోదవుతున్నటువంటి సందర్భం. అనేక సందర్భాల్లో గుడిసెలను కూల్చివేత సందర్భంలో కావచ్చు, విల్లాల కూల్చివేత సందర్భంలో కావచ్చు, ప్రజల ఆగ్రహాన్ని కూడా హైడ్రా చవిచూసినటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హైడ్రా చేసినటువంటి చర్యల విధంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, నిరసనలు చేసినటువంటి సందర్భం. ఒక రకమైనటువంటి భయోత్పాత వాతావరణం అన్నది జిహెచ్ఎంసి పరిధిలో కనిపించినటువంటి సందర్భం. చెరువుల పక్కన ఉండేటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏ రాత్రి తమ ఇళ్ళు కూలిపోతాయో తెలియనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం అప్పట్లో కనిపించింది. కానీ అనేక సందర్భాల్లో హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ప్రజలకు సూచనలు చేసింది. తాము ఎక్కడ పేదవాళ్ల ఇళ్లను కూల్చివేయము, ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో ఎక్కడ తాము జోక్యం చేసుకోము, కేవలం చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఎఫ్టిఎల్ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నిర్మాణాలు ఉంటే అవి చెరువులకు ఇబ్బంది కలిగిస్తే వాటిని తొలగిస్తాం. అలాగే పార్కు స్థలాలను కబ్జా చేస్తే వాటి విషయంలో చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి రోడ్లు వ్యవహారం ఏదైతే ఉందో వాటి విషయంలో చర్యలు తీసుకుంటామనేటువంటి విషయానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో హైడ్రా కమిషనర్ అలాగే ప్రభుత్వం కూడా ప్రజలకు అనేక సందర్భాల్లో నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఈ లోతుకుంట వ్యవహారంలో కూడా రాష్ట్ర హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసేటువంటి సందర్భంలో తాము ఆ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకున్నామే తప్ప ఈ ప్రైవేటు భూములకు సంబంధించి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు అనేటువంటి విషయాన్ని ఈ అఫిడవిట్ రూపంలో చెప్పినటువంటి రంగనాథ్ క్షమాపణలు కోరినప్పటికీ కూడా కోర్టు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆయన క్షమాపణలను తిరస్కరిస్తున్నట్టు ప్రకటిస్తూ ఆయనను వెంటనే హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలి, మరో కొత్త అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరి ఈ ఉత్తర్వుల విషయంలో 2 రోజుల తర్వాత పూర్తి స్థాయి కాపీ బయటికి వచ్చిన తర్వాత కోర్టు నిర్ణయం పట్ల ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. రెండోది ఈ కోర్టు నిర్ణయానికి సంబంధించి మరి సుప్రీం కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిషనర్ తొలగించాలనేటువంటి దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళుతుందా, ఏ రకంగా ఆలోచిస్తుంది, ఈ పూర్తి కాపీ బయటికి వచ్చిన తర్వాత కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. శర్మ, హైడ్రా అనేది అలాగే కమిషనర్గా రంగనాథ్ నియామకం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇప్పుడు హైకోర్టు చెప్పగానే రంగనాథ్ను తొలగిస్తుందా, ఆ నిర్ణయం తీసుకుంటుందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ అయింది హైకోర్టు. ఆయన కమిషనర్ పదవి నుంచి తొలగించి ఐజీ స్థాయి వ్యక్తిని నియమించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 60 కేసుల్లో రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు గతంలోనే ఉన్నాయి.
ఆర్మీ భూములు లోతుకుంటలోని ఆర్మీ భూముల కేసులో చాలాసార్లు మందలించింది హైకోర్టు వర్సెస్ హైడ్రా రంగనాథ్గా పలు కేసులు మారాయి. ఆయన తీరుపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. కోర్టు స్టే ఇచ్చిన కేసుల్లోనూ జోక్యం చేసుకోవడంపై మండిపడింది. లోతుకుంట భూములపై ఇలాగే వ్యవహరిస్తే ఏకంగా ఆర్మీని పంపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్మీ భూముల్లోకి వస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లేయాలని చెప్పింది. పోలీసులు కానీ హైడ్రా కానీ ఎవరొచ్చినా వాళ్ళని అధీనంలోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది. లోతుకుంటలోని ఆర్మీ భూముల్లో జోక్యంపై పలుమార్లు హైడ్రా రంగనాథ్ను తీవ్రంగా మందలించింది హైకోర్టు. మళ్లీ ఆర్మీ భూముల జోలికొస్తే తమకు తెలపాలని ఆర్మీకి సూచనలు చేసింది. హైడ్రా రంగనాథ్ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని, సూపర్ కాప్ అనుకుంటున్నారని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది.